వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు స్టోరీ టెల్లర్ రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మహాభారతంలో వివిధ కథల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. ఏకలవ్యుని కథ ఈ రోజు మన మామ ప్రేక్షకులకు పరిచయం చేద్దామండి. తప్పకుండా. ఏకలవ్యుడు మామూలుగా మనం ఏకలవ్య శిష్యుడు, ఏకలవ్యుడు అంత గురిగలవాడు, ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటాం. మన 80s 70sలో కొన్ని సినిమాల్లో కూడా ఏకలవ్యుడిని అప్రతిమాన పరాక్రమం ఉన్నవాడుగా చాలా, అంటే ఆయన పెంచారనమాట క్యారెక్టర్. మహాభారతంలో సముద్రంలో నీటి బొట్టు కంటే బహు చిన్నది ఏకలవ్యుడి కథ. మహాభారతం ఒక సముద్రం అయితే అందులో ఒక నీటి బొట్టు అంతా కూడా లేదు. ఏకలవ్యుడి కథ అంత చిన్నది. అంత చిన్నదైనా కూడా అతని పేరు మాత్రం అందరికీ తెలిసింది. ఎందుకంటే అంటే అతని ప్రస్థానం అతనికి చాలా చిన్నది, ఒక ఎపిసోడ్ మాత్రమే అది. అయితే ఈ ఎపిసోడ్ని తర్వాత కాలాల్లో ఎవరికి ఇచ్చానుసారం అంటే వాళ్ళ వీటికి వినియోగించుకున్నారు ఏకలవ్యుడిని. ఏకలవ్యుడు అలాంటి వాడు కాదు, ఎవరికైనా వినియోగపడే ఉద్దేశం ఉన్నవాడు కాదు. తన పని తను చేసుకున్నాడు అంతే. క్యారెక్టర్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఈ ద్రోణాచార్యుడిని కౌరవులకి పాండవులకి విలువిద్య నేర్పడానికి, అంటే యుద్ధ విద్యలు నేర్పడానికి నియమించుకున్నారు. ద్రోణాచార్యుడి బావ అయిన కృపాచార్యుడు కౌరవులు పాండవులకి, అంటే ఈ భీష్ముడు వాళ్ళ దగ్గర ఆయన గురువుగా ఉండేవారు. అయితే అస్త్రశస్త్ర విద్యలు తెలిసిన ద్రోణుడిని వాళ్ళు పిల్లలకి విద్య నేర్పడానికి పెట్టుకుంటే ఆ ద్రోణుడు చాలా పరాక్రమం కలిగినవాడు. అంటే అస్త్ర విద్యలో ఆయనకి సాటి లేరని ప్రపంచం అంతా తెలుసుకుంది. అతను గడ్డిపోచని మంత్రించి, గడ్డిపోచల్ని బావిలో పడిన ఒక బంతిని బయటికి తీశాడని చెప్తారు. గడ్డిపోచని కూడా బాణంగా చేయగలిగే అసమాన ప్రతిభ ఉన్నవాడు ద్రోణుడు. అయితే ఈయన ఈ రాజకుమారులకి 100 మంది కౌరవులకి 5 పాండవులు 105 మందికి విద్యలు నేర్పిస్తూ ఉండేవారు. వీళ్ళతో పాటు తన కొడుకైన అశ్వత్థామ కూడా విద్య నేర్పించేవారు. ఈ క్రమంలో ఏమైందంటే ఈయన ఇంత గొప్పగా విద్య నేర్పిస్తారని ఈయన తాలూకు గురుకులం చుట్టుపక్కల బాగా ప్రచారం అయింది. ఈ గురుకులాలకి కొంత దూరంలో కొన్ని కిరాత కుటుంబాలు ఉండేవి. అంటే ఎరుకల వాళ్ళు అంటాం మనం. కిరాతులు అంటే ఈ అడవిలో పుట్టతేనె అవి పట్టుకుంటారు. వాళ్ళకు కూడా ఎంతో కొంత విలువిద్య వచ్చి ఉంటుంది. అంటే పక్షుల్ని వాటిని కొట్టడానికి వడిసెల విసిరి పక్షుల్ని కొడతారు. మామూలుగా వేటాడే వాళ్ళకి ఏదో ఒక ప్రతిభలు ఉంటూ ఉంటాయి. అవును. ఈ కిరాత రాజు కుమారుడైనటువంటి ఏకలవ్యుడికి ఆ గురి అంటే అతనికి ఇష్టం. వేసి వడిసెలు వేసి అవి కొట్టేవాడు. అయితే ఈ విద్యార్థులు మన కౌరవులు పాండవులు చేస్తున్న ఈ ప్రాక్టీస్ని, ఆర్చరీ ప్రాక్టీస్ని చూసి అతను ఏమనుకున్నాడంటే నేను కూడా ఈ విలువిద్య నేర్చుకోవాలని వచ్చింది అతను. పిల్లలకి అట్లాంటి సరదా వస్తుంది కదా, ఏదైనా చూసి ఇది చాలా బాగుంది కావాలనిపిస్తుంది. అయితే ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు. విద్య నేర్పించమంటే అలాగే నేర్పిస్తాను, నువ్వు ఏ కులము, ఎక్కడి నుంచి వచ్చావు. ఇప్పుడు కులం అంటే మన కులాల ప్రసక్తి లేదు. కులం అనేది మనం ఒక అర్థం తీసుకుంటున్నాం. ఇవన్నీ రూఢ్యర్థాలు అంటారు. నిజానికి కులం అంటే వంశం అని అర్థం. మనం చెప్పుకునే సోకాల్డ్ క్యాస్ట్ కాదు. అయితే అడిగాడు ఆయన. అడిగేసరికల్లా నేను ఇలా కిరాత వంశానికి చెందినవాడిని, ఫలానా రాజు కొడుకునని చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన ఏమన్నాడంటే, అయ్యా అస్త్రశస్త్ర విద్యలు రాజకుమారులకే, వీళ్ళకి కొంత సంస్కారం అలవడి ఉండాలి. పంచ సంస్కారాలని షోడ సంస్కారాలని చేస్తారు, ఒడుగు అవి చేస్తారు. మంత్రం నోట పట్టాలి, మంత్రాలు నోటికి రావాలి. ఈ జన్మతః కిరాతుడైన వాడు అది చేయలేకపోతాడు. పైగా నేను ఈ రాచగురువుని, రాజవంశాలకు వాళ్ళకి మాత్రమే నేను చెప్పాలి. రాజవంశం నుంచి నేను సొమ్ము తింటున్నారు, రాజవంశపు డబ్బు తింటమే. అంటే రాజుగారి ఇంట్లో ట్యూటర్గా ఉన్నవాళ్ళు బయట వాళ్ళకి ఎట్లా టీచ్ చేస్తారు? చేయకూడదు. కాబట్టి నేను నీకు చెప్పలేను, నువ్వు వెళ్ళిపోమని పంపించేశారు. సహజంగా జరిగింది. అదేమి అందులో పెద్ద ఆయన విపరీతంగా ప్రవర్తించింది అది ఏమీ లేదు. సాధారణంగా ఆయన ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు ఏ సమాధానం చెప్పాలో ద్రోణుడు అదే సమాధానం చెప్పి పంపించేశాడు. ఈ వెళ్ళిపోయిన కుర్రాడికి ఆ గురి, ఆ బాణాలు వాళ్ళు వేసిన విధానం, అతనికి విపరీతమైన కాంక్ష ఉంది ఆర్చరీ మీద. వీడు ఏం చేశాడంటే ద్రోణుడినే తన గురువుగా భావించి మట్టితోటి ద్రోణుడి లాంటి ప్రతిమని చేసుకున్నాడు. ద్రోణ ప్రతిమని మట్టితో తయారు చేసుకుని ఒక చోట పెట్టుకుని ఆయన్ని గురువుగా, ఆయనే తనకి చెప్తున్నట్టుగా తనకి తను భావిస్తూ గురి చూసి కొట్టడం నేర్చుకున్నాడు. ఎంత తదేక దృష్టితోటి చేశాడంటే ఆయన స్వయంగా ద్రోణాచార్యుడు చెప్పకపోయినా ఆయన చెప్పినట్లే ఈ కుర్రాడికి తెలిసేది ఏకలవ్యుడికి. ఇక రెండో పని చేయలే, విలువిద్య నేర్చుకోవడం తప్పిస్తే రెండో పని చేయకుండా గురువు మీదే తదేక దృష్టి నిలిపి ఆయన వాళ్ళకి చెప్తున్నవన్నీ తనకు కూడా కర్తలామలకంగా అయ్యేలాగా గురువుని అంత భావించాడనమాట. ఏకలవ్యుడి గొప్పతనం అది.
ఏదైనా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవాళ్ళు ఎంత తీవ్రంగా మనసుని లగ్నం చేయాలో ఏకలవ్యుడి దగ్గర నేర్చుకోవాలి. గురువు లేకపోయినా ఆ గురువు నిరాకరించినా కూడా కేవలం అతని ప్రతిమే తనకి బోధించేంత అంత బలమైన కాంక్ష, సబ్కాన్షియస్ బలంగా ఉంది అబ్బాయికి. దాంతో ఇలా జరుగుతూ ఉంది. ఈ అబ్బాయి నేర్చుకుంటున్నాడు, బాణాలు వేస్తాడు, రోజు రకరకాల వాళ్ళకి చెప్పిన శస్త్రాలు అస్త్రాలు అన్ని రకాల విద్యలు. అస్త్రం శస్త్రం వేరు. శస్త్రం అంటే వస్తువుతోటి, అంటే ఏదో ఒక ఆయుధంతో చేసేది. అస్త్రం అంటే మంత్ర ప్రధానమైనవి. ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తాం, వారుణాస్త్రం అని ఆ మంత్రం చదివి ఆ బాణం వేసి ఏదో ఒక పుల్లని కూడా మంత్రించి వేయచ్చు ఆ మంత్రంతో. ఆ మంత్ర అధిష్టాన దేవత ఎవరైతే తనని పిలిచాడో వాడు చెప్పిన పని చేసి వెళ్ళిపోతాడు. వాన పడాలి అనే కాంక్షతోటి చదివితే వాన వస్తుంది. ఆ వాన నార్పడానికి ఇంకొకటి, లేదా అగ్ని వస్తే అగ్ని నార్పడానికి వాన. ఒకడు నాగాస్త్రం వేస్తే ఇంకోడు గారుడాస్త్రం వేస్తారు. పామును గరుడ పక్షి శత్రువులు కదా. ఇవన్నీ మంత్ర ప్రధానమైనవి. దానికి ఖచ్చితంగా బాణమే ఉండాలన్న నియమం కూడా లేదు, మంత్రంతో ఉంటుంది అది. సరే, ఈ అబ్బాయి చాలా మటుకు తెలుసుకున్నాడు. కొంతకాలం తర్వాత ఏమైందంటే ఈ గురుకులం నుంచి, అక్కడ ఉన్న గురుకులం నుంచి ఇతను దూరంగా వెళ్ళిపోయాడు. అడవిలో చేసుకుంటూ ఉండేవాడు ప్రాక్టీస్. కొద్దిగా కౌరవ పాండవులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక ఒకనాడు వీళ్ళంతా ఏం చేశారంటే లైవ్ వేటకి వెళ్ళాలనుకున్నారు. మృగయా వినోదం. అంతకుముందు వీళ్ళు బాణాలు వేయటము, కత్తులు దూయటము, ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు చేయటం నేర్చుకున్నారు. ఇప్పుడు పులులు, సింహాలు, భల్లూకాలు, తోడేళ్ళు అలాంటివి ఏమైనా ఎదురైతే వాటితోటి ఎట్లా చేయాలో ప్రాక్టికల్గా చేసి చూడడం కోసం, కొంత వేటాడడం కోసం సరదా పడి ఈ పిల్లలంతా వచ్చారు. విద్యార్థులందరూ, అందరితో పాటు ద్రోణుడు కూడా వచ్చాడు. మామూలుగా ఈ వేటకెళ్ళే వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది పని వాళ్ళని తమతో తీసుకెళ్తారు. సైనికులు, వీళ్ళకి వంటలు చేసి పెట్టడానికి వంట వాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు కదా. దాంతోపాటు వేట కుక్కల్ని తీసుకెళ్తారు. ఈ కుక్క ఏంటంటే మహాపదునుగా ఉంటాయి వేట కుక్కలు. ఇప్పుడు ఒక జంతువు, ఒక పులి వచ్చిందనుకో, ఆ పులిని అటకాయించగలుగుతుంది వేట కుక్క. ఆ రకమైన తర్ఫీదు ఇస్తారు. దాని లక్షణమే అదనమాట. ఓకే. ఈ కుక్కలకు ఒక లక్షణం ఉంటుంది, ఏదైనా కొత్తగా కనపడితే అరుస్తాయి. అవి సహజంగా జరిగేదే కదా. ఈ వేట కుక్కలతో పాటు వెళ్ళారు. ఈ వెళ్ళిన తర్వాత ఏమైంది, పొద్దున ఏదో డేరా వేసుకున్నారు, కొన్ని చోట్ల కొద్దిగా వేటాడారు. ఈ కుక్కల్లో ఒక కుక్క ఏదో వాసన చూసుకుంటూ ఓ పక్కకి వెళ్ళి మళ్ళీ తర్వాత తన ప్లేస్ వాసన చూసుకుని వెనక్కి వచ్చేస్తుంది. అదేం చేసిందంటే ఈ ఏకలవ్యుడు ఉన్న తావుకి వెళ్ళింది. మామూలుగా అది రాజకుమారులను చూస్తాయి జనరల్గా, అదే కదా జరుగుతుంది. రాజకుమారులు ఎలా ఉంటారు, వీళ్ళ కిరీటాలు, వీళ్ళ వస్త్రధారణ, వీళ్ళ బట్టల ధోరణి ఒక రకంగా ఉంటుంది. అడవిలో ఉండే వాళ్ళ పద్ధతులు వేరేగా ఉంటాయి కదా. చర్మం అవి కట్టుకుంటారు, రంగురంగుల పూసలు, తలలో ఈకలు లాంటివి పెట్టుకుంటారు. ఆహార్యం తేడా, బట్టలు తేడాగా ఉంటాయి. ఈ తేడా బట్టలతోటి కనపడిన ఈ ఏకలవ్యుడిని చూసేసరికల్లా ఆ కుక్క విపరీతంగా మురిగింది అతన్ని చూసి. ఇతను శ్రద్ధగా విలువిద్య ప్రాక్టీస్లో ఉన్నాడు, బాణాలు వేస్తున్నాడు. కోపాన్ని వచ్చింది అతనికి. ఈ కుక్క డిస్టర్బ్ చేస్తోంది తనని చెప్పి 7 బాణాలని ఇట్లా వంకర టింకరగా వేసి దాన్ని మూతి కుట్టేశాడు అరవకుండా. ఆ కుట్టడం కూడా ఇలా నోరు, అంటే అది నోరు ముయ్యలేకుండా చేశాడనమాట. 7 అన్ని పక్కల నుంచి వేసేసాడు దాని మూతిలోకి. ఒకటేసారి వేశాడో 2-3 సార్లుగా వేశాడో మొత్తానికి ఆ కుక్క కదలలేకుండా అది అని తెరిచిన నోరు, అలా ఉన్న నోరు అట్లాగే ఉండేది. ఇలా అంటే కదా అరిచేది, ఇది ఇంతే ఉండిపోయింది. ఉండిపోయేసరికల్లా ఆ కుక్క కుయ్యో మొర్ర అంటే దెబ్బలు తగిలేసరికల్లా జంతువులు ఏం చేస్తాయి, తమను ఎవరు పెంచారో వాళ్ళ దగ్గరికి, స్వామి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ కుక్క మూలిగేందుకు కూడా దానికి అవకాశం లేదు. రక్తం ఓడుతూ మొహం నుంచి తన స్కంధారావానికి వెళ్ళిపోయింది. ఎక్కడైతే వీళ్ళంతా ఉన్నారో ఈ కౌరవ పాండవులు అక్కడికి వెళ్ళింది. ఈ నెత్తురోడుతున్న కుక్కని, దాని మూతులోంచి ఉన్న బాణాలని చూసి ఆశ్చర్యపోయారు సైనికులు. ఎవడో వీడు ఏమిటి అని. ఈ కుక్క వెనకాల తిరుగుతూ వెళ్ళిన కొంతమంది సైనికులు వాళ్ళు చూశారు. కుక్క స్పీడ్గా పరిగెత్తుకొచ్చింది. వాళ్ళు నిదానంగా వచ్చి అక్కడ ఒక కోయ కుర్రాడు ఉన్నాడు, వాడు ఈ విలువిద్యని ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ కుక్క మీద ఆ బాణాలు అతనే వేశాడని చెప్పారు. ఇంకొకళ్ళు కొత్త ముందుకెళ్ళి ఇతను ఎవరి తాలూకు ఏమిటి కనుక్కున్నారు. కనుక్కునేసరికల్లా అర్జునుడి తాలూకు కుక్క ఇది, అంటే వాళ్ళ గుంపులో అనమాట. ఈ అర్జునుడు ఏమనుకున్నాడు, గురుగారు నన్ను అందరికంటే మేటి ధానుష్కుడిని చేస్తానని నాకు మాట ఇచ్చారు. నాకంటే మేటి ధానుష్కుడు ఒకడున్నాడు. పైగా ఈ వెళ్ళిన సైనికులు అతను ద్రోణాచార్యుల వారి శిష్యుడు అని తెలుసుకున్నాడు. అక్కడ ద్రోణుడి ప్రతిమ ఉంది. చుట్టుపక్కల వాళ్ళని ఎవరినో అడిగారు, అడవిలో ఉన్న వాళ్ళని, ద్రోణాచార్యుల వారి శిష్యుడు అండి అని చెప్పారు. ద్రోణుడి శిష్యుడు అనేసరికల్లా అతనికి కడుపులో ఒక కష్టంతో వచ్చిందనమాట. అర్జునుడికి పిల్లలకి సహజంగా ఉంటుంది కదా, వీళ్ళేం పెద్దవాళ్ళు కాదు, అప్పటికి చిన్న వయసే, ఒక 14-16 ఏళ్ళు ఉంటాయి, అంత వయసు కూడా ఉందో లేదో, చిన్నవాళ్లే. దాంతో ఇతను లోపల మనసులో అది పెట్టుకుని ఆ రాత్రి గురువుగారి పాదాలు వచ్చేటప్పుడు దగ్గర పడుకున్నప్పుడు, మీరు నన్ను, ఆయన దగ్గర కూర్చున్నాడు, ఆయన కాళ్ళు పడుకున్నారు, కాళ్ళు నొక్కుతున్నాడు,
అందరికంటే మేటి ధానుష్కుడిని చేస్తానని మాటిచ్చారు గురుదేవ మీరు, కానీ మీ శిష్యుడు ఒకడు నాకంటే మేటి ఇక్కడ ఉన్నాడు అని చెప్పాడు. చెప్పేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. తన మాట అబద్ధమైపోయింది. ద్రోణుడు అబద్ధాలు చెప్పేవాడు కాదు, ఆయన ధోరణి అలాంటిది కాదు. ఇంకా ఎంత ఖచ్చితంగా ఉన్నాడంటే ఆయన అర్జునుడిని మేటి ధానుష్కుడిని చేయాలన్న ఉద్దేశంతో తన కొడుక్కి కూడా కొన్ని అస్త్రాలు చెప్పలేదు ఆయన. అర్జునుడే నెంబర్ 1 చేయాలని ఆయన ఉద్దేశం. వీళ్ళకి తప్పిస్తే తనెవరికి విద్య నేర్పట్ల. తన శిష్యుడు ఒకడు అడవిలో ఉండే అవకాశం ఎట్లా ఉంటుంది? ఉండే అవకాశం లేదు. వీడు 7 బాణాలు వేశాడు. దానికి కుక్క మూత ఎంత ఉంటుంది, కుక్క ఎంత ఉంటుంది, దాని మూత ఎంత ఉంటుంది, 7 బాణాలు వేశాడు. అర్జునుడు 5 వేయగలడు. ఆ బాణం వేసిన తీరు చూస్తేనే అతను ఆశ్చర్యపోయాడు. నాకు రాదు ఇది, వీడెవడో బ్రహ్మాండవ నాయకుడు అని కనిపెట్టాడు అతను. తెలుస్తుంది కదా, విద్య తెలిసిపోతుంది. అక్కడి నుంచి ద్రోణుడు ఏమన్నాడంటే మర్నాడు తెల్లవారాక ఈ అర్జునుడిని వెంబడి పెట్టుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా తన ప్రతిమ అక్కడ ఈ ప్రాక్టీస్ చేస్తున్న ఏకలవ్యుడు ఆయన కనపడ్డారు. కనపడేసరికల్లా వచ్చి కాళ్ళు పట్టుకున్నాడు. గురుదేవా మీరే, నేను మీ విద్య అంతా మీ దగ్గరే నేర్చుకున్నాను అన్నాడు. నేను నీకు చెప్పలేదు, నేను నిన్ను ఆ రోజు నిరాకరించి పంపించేశాను కదా, నువ్వు ఎలా నేర్చుకున్నావు అని ఆయన అడిగితే మీ విగ్రహం పెట్టుకున్నాను, దాన్ని చూస్తూ తదేక దృష్టితో చేస్తూ మీరే చెప్తున్నట్టుగా నేను భావించి చేశానని చెప్పాడు. సరే అంటే ఈ విద్య అంతా నాదేనంటావా అని అడిగాడు ఆయన. మీదేనన్నాడు. మీరే చెప్పారు నాకని చెప్తున్నాడు. సరే మరి నేను గురువునైతే నాకు గురుదక్షిణ ఇవ్వవా నువ్వు అని అడిగాడు ఆయన. ఇస్తానన్నాడు. గురువుకి దక్షిణ ఇవ్వాలి కదా, అది నియమం, సాధారణ నియమమే, అదే విపరీత నియమం కాదు. ఈ సాధారణ నియమంతో ఆయన ఏమన్నాడంటే సరే నీ కుడి చేతి బొటన వేలు తరిగి ఇచ్చేసేయి, నాకు బొటన వేలు ఇచ్చేసేయమన్నాడు. బొటన వేలు ఎలాంటిది, మన మిగిలిన 4 వేళ్ళకి ఆసరా బొటన వేలే. ఇది ఉంటేనే మనం ఏవైనా పట్టుకోగలుగుతాం. ఏదైనా పట్టుకోవాలంటే బొటన వేలు లేనిదే కుదరదు కదా. దాంతో అతను నిర్మోహమాటంగా వెంటనే ఠకీమని వేలు ఉత్తరించి ద్రోణుడికి ఇచ్చేసాడు. ఆయన సరే వెళ్ళిపోయాడు వెనక్కి అర్జునుడితోటి. ఏకలవ్యుడి కథ దాదాపుగా ఇక్కడికి పరిసమాప్తం అయిపోయింది. ఈ వేలు ఇచ్చేసిన ఏకలవ్యుడు అలా ఒక చేత్తో బొటన వేలు లేని చేత్తోటి కూడా విలువిద్యని ప్రాక్టీస్ చేశాడని, తర్వాత జరాసంధుడి కొలువులో చేరాడని కథనం. జరాసంధుడు ఎవరంటే భగవద్వేషి, భగవంతుడికి విరోధి, భగవంతుడికి విరోధి, కృష్ణుడికి విరోధి జరాసంధుడు. కృష్ణుడు కంసుడిని చంపాడని మనకు తెలుసు కదా. కంసుడి మామ జరాసంధుడు. ఈ జరాసంధుడు కూడా చాలా విచిత్రమైన పుటక కలిగిన వాడు. కథలో నుంచి 2వ కథలోకి వెళ్తున్నాను, సింపుల్గా చెప్తా బ్రీఫ్గా. ఒక ముని జరాసంధుడి తండ్రికి సంతానం లేదని ఒక మామిడి పండు ఇచ్చాట. ఈ పండు నీ భార్యకి ఇవ్వు, సంతానం కలుగుతుందంటే సగం కోసి చెరుకో సగం ఇచ్చాడట ఆయన. ఆ పండుని ఇద్దరు భార్యలకి ఇస్తే చెరో అర్ధభాగము పుట్టేట సంతానం. చెరుకో ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయితే సగమే ముక్కలు, ఓ తల తాలకు సగభాగం, ఓ కన్ను ముక్కు తాలకు సగము, టోటల్ బాడీ సగం చెరుకో ముక్క పుట్టింది. పుడితే అవి కూడా చెరుకో ముక్క ఉంటే జీవం ఎలా ఉంటుంది? జీవం లేదు. ఈ రాణులు అసహించుకుని వీటిని ఖండాలుగా ఉన్న శరీరాన్ని, పిల్లవాడి శరీరాన్ని బయట పారేయించారు. పారేయిస్తే జర అనే ఒక రాక్షసి ఆ దారిలో వెళ్తూ ఆ మాంసఖండాలు రెండింటిని చూసి వాటిని ఇట్లా కలిపిందిట. కలిపేసరికల్లా వెంటనే జీవం వచ్చేసింది పిల్లాడికి. జర చేత సంధింపబడినవాడు కాబట్టి అతన్ని జరాసంధుడు అంటారు. పిల్లవాడు ఏడ్చేసరికి వదిలిపెట్టేసింది. సైనికులు పిల్లాడు బతికిపోయాడని తీసుకొచ్చారు. మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేశారు రాజుగారికి. అతను కంసుడికి మామ, అతని కూతుళ్ళు ఇద్దరు కంసుడి తాలూకు భార్యలు. కంసుడు కృష్ణుడు యుద్ధం జరిగింది, కంసుడిని చంపేశాడు కదా కృష్ణుడు. ఈ కృష్ణుడి మీద పగతోటి ఆయన ఎన్నిసార్లు ఈ మధుర మీద దండెత్తి యుద్ధం చేశాడు వీళ్ళ మీద. జరాసంధుడు కృష్ణుడిని చంపేయాలి, కృష్ణుడి వల్లే తన కూతుళ్ళకి వైధవ్యం వచ్చిందని. ఇప్పుడు కథల్లో చూస్తుంటాం, రౌడీలు మనం చేసిన తప్పిదం వల్లే ఇలా జరిగిందని గ్రహించరు. జరాసంధుడు పెద్దవాడు, తన అల్లుడు తాలూకు దుర్మార్గం, ఒక పచ్చి బాలింతరాల దగ్గర నుంచి పసిబిడ్డలను తీసి చంపినవాడు అల్లుడైతే మాత్రం ధర్మం లేదు వాడి దగ్గర. అధర్మాన్ని అతను పెంచి పోషించాడు. ఎన్నిసార్లు కృష్ణుడి మీదకి దండెత్తితే ఆయన మధురావి వదిలిపెట్టి ద్వారకకి పారిపోయాడు కృష్ణుడు. మరి కృష్ణుడు ద్వారకలో ఎందుకున్నాడు? ఉండాల్సింది మధురలో కదా. ఢిల్లీ దగ్గర ఉన్న కృష్ణుడు, రేపల్ల దగ్గర మధురలో ఉన్న కృష్ణుడు ఇక్కడి నుంచి ఏకంగా సముద్రంలో ఉన్న ద్వారకా నగరానికి గుజరాత్ వెళ్ళిపోయాడు. ఎక్కడ ఢిల్లీ, ఎక్కడ గుజరాత్? వీళ్ళ వల్ల, ఈ జరాసంధుడి వల్ల. అలాంటి జరాసంధుడి దగ్గర చేరాడు ఏకలవ్యుడు. ఇప్పుడు దీని మీద మనకు 100 రకాల ప్రశ్నలు ఉంటాయి. తను విద్యన్నా నేర్పకుండా ఎలా గురుదక్షిణ తీసుకున్నాడు ద్రోణుడు?
ఒక కడజాతి వాడు ఒక చిన్న జాతి వాడిని అన్యాయం చేశాడు అని రెండోది. ఇవన్నీ ఏంటంటే తర్వాత పుట్టిన ప్రశ్నలు. ఇవి జాతులని వేరు చేసే మనస్తత్వాలు వచ్చాక పుట్టినవి, అంతే కదా. వీరి పైన వాడి పైన వీడు కింద అని. అప్పట్లో పైన కింద ఏం లేదు, రాజులు కాని వాళ్ళు అంతే, రెండే. ఈ రెండిట్లలో ఈ రెండో జాతి ఉంది కదా, రాజులు కాని జాతి. వీళ్ళంతా ఈ రాజులతో పాటు ఈ ప్రజల్లో మమేకంగా ఉండేవాళ్ళు, మొత్తం అంతా కలిసి ఉండేవాళ్ళు. ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అందులో ఎక్కువ తక్కువ నిమ్నము పైనది ఏమీ లేదు, అంతా ఒకటే. కిరాతులు ఇవి ఇక్కడ ఉండేవాళ్ళు అడవుల్లో. వాళ్ళు కూడా అవసరానికి యుద్ధాలప్పుడు రాజులకు సహాయం చేసేంత క్షమత కలిగి ఉండేవాళ్ళు. వాళ్ళు ఏనాడు నిమ్న జాతి లోవర్ క్యాస్ట్ అనడానికి అసలు వీలే లేదు. వాళ్ళలో కూడా రాజులు, రాణులు, సంతానము, యువరాజ పట్టాభిషేకాలు అవన్నీ యథావిధిగా నడిచేవి. వీళ్ళు చంద్రవంశపు రాజులు. ఇప్పుడు ఇక్కడ ఇందులో పెద్దవాళ్ళు మనకి చెప్పే ఈ ధర్మ సూక్ష్మం ఏంటంటే, మొట్టమొదట కుక్క అనేది అరవడానికే పుట్టింది. దాని పుట్టక ఎందుకు, కుక్క ఎందుకు మనకి కాపలా గాయటానికి కదా. కాపలా ఎలా కాస్తుంది అది? ఒక కొత్త దాన్ని చూసి అరవాలి. అరవడమే దాని జన్మ లక్షణం. ఇప్పుడు ఒక కుర్రాడు కుక్క అరిచిందని దాని నోరు కుట్టేసేంత పని చేయాలా? కర్ర పుచ్చుకుని తోలితే పోతుంది కదా. ఒక కర్ర, ఒక మట్టి బెడ్ అయితే చై అంటే పోయే కుక్కని నీకు వచ్చింది కదా అని, నీకు వచ్చు కదా అని బాణాలేసి దాని హింస, ఎంత హింస ఒక ప్రాణికి. అది ఎప్పుడు చేయాలి? ఇప్పుడు అడవిలో వేటాడడం లేదా మనం? అంటే అడవిలో వేటాడతావు, అవి క్రూర మృగాల్ని వేటాడడం వేరు. క్రూర మృగాలను వేటాడడం వేరు. ఒక బాణంతో కొట్టి చంపటం ఒక రకమైతే, మూతిని దాని నోరు ఆహారాన్ని తీసుకునే అవకాశం లేకుండా, అరిచే అవకాశం లేకుండా నోరు ముయ్యదు, తెరవదు, అది ఇంకా అట్లా ఉండిపోతుంది. ఈ బాణం తీసేసి అది ఎంత హింస పడుతుంది. ఒక కుర్రాడు విద్యార్థికి సంయమనం లేదు, అది కదా ఉండాల్సింది. విద్యార్థికి ఉండాల్సింది సంయమనం లేదు, ధర్మబుద్ధి లేదు, ధర్మం పక్కన నిలబడే లక్షణం లేదు. వీడిని పెరిగి పెద్ద కానిస్తే రాజుకి, కౌరవులకి, పాండవులకి, కురువంశానికి ఎగెనెస్ట్ అవుతాడని అనుమానపడ్డారు ద్రోణుడు. ఆయన ఒక రాజవంశానికి గురువు, దాన్ని పెంచి పోషించడానికి చూడాలి. ధర్మబుద్ధి ఉంది కాబట్టే అర్జునుడికి పూర్తి స్థాయి విద్య నేర్పారు. తన కొడుకు మీద చిన్న అనుమానం ఉంది, అతను అసహనం కలిగిన వాడు, కోపిష్టివాడు, చిన్న దుర్మార్గం ఉంది అతని దగ్గర. అందుకని ఒక విద్య పూర్తిగా అతనికి చెప్పకుండా అర్జునుడితోటి సమానంగా తన కొడుకుని కూడా చేయలే ద్రోణుడు. ఎంత అత్యద్భుతమైన లక్షణం ఉంది. ఎవరైనా సరే తన కొడుక్కి కూడా చెప్పుకోవాలి, చేయలేదు. అర్జునుడితో సమానుడుగా ఎవ్వడూ లేడు ప్రపంచంలో. ద్రోణుడు అర్జునుడిని ఒక్కడనే తయారు చేశాడు. ఎందుకంటే అర్జునుడు పూర్తిగా భగవంతుడిని అనుసరించి ఉన్నాడు, మొదటి నుంచి చివరి వరకు. ఏ దశలోనూ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. భీముడున్నాడు, ధర్మరాజు ఉన్నాడు, నకులు సహదేవులు ఉన్నారు. వీళ్ళు కూడా ఒక దశలో ఎక్కడైనా కొంచెం పక్కకెళ్ళారు, కానీ ఇతను మాత్రం వెళ్ళాల. అంత ధర్మానికి కట్టుబడి ఉండేవాడికే పూర్తి విలువిద్యని ఇవ్వాలని కోరుకుని ద్రోణాచార్యుడు ఈ పని చేశారు. ఇప్పుడు అతన్ని చంపేయలేదు, నువ్వు ఇది చెయ్యొద్దు అని చెప్పలా. వేలు తీసేసినా వీడు ఎంతో కొంత ధనుసును పట్టగలడని ఆయనకు తెలుసు. అంత ప్రతిభ ఉంది వాడి దగ్గర. పూర్తి స్థాయిగా అర్జునుడి లెవెల్కి చేరకుండా చేశారు. కానీ మనం ఎలా చెప్పుకుంటామంటే, మనకు తెలిసినంత వరకు ద్రోణాచార్యుల వారిని తిట్టుకుంటూ ఉంటాం, మనకు తెలియదు కదా, సహజంగా అనుకుంటాం. అంటే ఇప్పుడు నువ్వు విద్యన్నా నేర్పకుండా వేలు తీసేసుకున్నావు అంటే నువ్వు దుర్దక్షిణ ఎలా తీసుకుంటావు అన్న కోణంలో ఆలోచిస్తారు. మనం పైగా అతను చిన్న కులం అన్న ఆలోచన చాలా తప్పు. చిన్న కులం కాదు, అప్పట్లో కుల వ్యవస్థ లేదు, కేవలం వర్ణాలు ఉండేవి, చాతుర్వర్ణాలు ఉండేవి. 4వ వర్ణం వాళ్ళు అన్ని రకాల పనులు చేసుకునేవాళ్ళు, ఎవరి పని వాళ్ళు చేసుకునేవాళ్ళు. అసలు ఈ కుల వ్యవస్థ అలాంటివి అసలు అప్పుడు లేనే లేవు. ఇది మనకి పూర్తిగా ఒక యుగం ముందుది కదా. మనం ఎలా జడ్జిమెంట్ చెప్పేస్తాం? మనం ఎట్లా జడ్జిమెంట్ చెప్తాం? ద్రోణుడు దుర్మార్గుడు అంటే మరి తన కొడుకు ఎందుకు చేయలే? కొడుకునే పక్కన పెట్టాడంటే ఆయన గొప్పతనం. ఆయన ఇప్పుడు కిరాతరాజు కుమారుడైన వాడిని అర్జునుడితో సమానంగా ఎందుకు చేస్తాడు? అర్జునుడు భగవంతుడి పక్కన నుంచుకునేంత ధర్మపరుడు. అందుకని ఈ కథని ఇలా జస్టిఫై చేసుకోవాలి. మనం సరిగ్గా ఆలోచిస్తే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది. మహాభారతం నుంచి ఓ చిన్న కథని తీసుకుని దాన్ని ఎవరో చెప్పగా విని దాన్ని మన బుద్ధితోటి మనం దాన్ని ఎలాబరేట్ చేసుకుని లేకపోతే ఇంటర్ప్రేట్ చేసుకుంటే మన ఇలాంటి అనుమానాలు వస్తాయి. అలా కాకుండా పెద్దవాళ్ళ దగ్గర. ఇందులో ఇంకొక కోణం కూడా రమ్మగారు, ఏకలవ్యుడి యొక్క ఆయన మనస్సుని మనం ఆలోచించాలి. అతను వ్యతిరేకించలా, ఎంత ఏకగ్రీవంగా, ఎవరు గురువు లేకపోయినా కూడా గురువు ప్రతిమ పెట్టుకుని అంత విద్యను నేర్చుకున్నాడు అంటే
ఇప్పుడు అతను కూడా అదే ఇప్పుడు గొప్పతనం. ఏకలవ్యుడి దగ్గర నుంచి విద్యార్థికి ఉండవలసిన అత్యద్భుత లక్షణం ఏకాగ్రత. అది నేర్చుకోవాలి. అతని దగ్గర ఒక సంయమనం లేని గుణం ఉంది చూడు, దాన్ని వదిలిపెట్టేయాలి. ఆ లేకపోవటం వల్లే అతనికి ఆ శిక్ష పడింది. అది కూడా పూర్తి స్థాయి శిక్ష ఏం కాదు. తర్వాత జరాసంధుడి సైన్యంలో అతను పనిచేశాడని కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. భారతంలో 1-2 చోట్ల కొద్దిగా అట్లా లీలగా కనపడుతుంది. భారత యుద్ధంలో కూడా ఇతను ఉన్నాడని ఒక ఇది ఉంది, జరాసంధుడి రాజ్యంతో పాటు ఉన్నాడు అని. కాబట్టి ఇలా కనుక మనం అర్థం చేసుకుంటే మహాభారత కథల్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి. మనం కథ చదివేసి మనం ఇంటర్ప్రిట్ చేసుకుని ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు. ఎవరైనా పెద్దల దగ్గర వింటే ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మం ఏమిటి అని మీరు పెద్దవాళ్ళని ఎవరైనా ప్రశ్నిస్తే అత్యద్భుతమైన సమాధానం వస్తుంది. చాగంటి కోటేశ్వరరావు గారు చాలా అద్భుతంగా చెప్పారు. ఇదే సమాధానం. అద్భుతం, చాలా బాగుంది రమ్మగారు. ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.